హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో స్టాండర్డ్ రియాక్షన్ ఎంథాల్పీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో థర్మోకెమికల్ ఈక్వేషన్స్, హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అండ్ ఎంథాల్పీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. సో అందులో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అండ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్. సో వీటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ థర్మోకెమికల్ equations. A balanced chemical equation with the value of delta RH is called a thermochemical equation. అంటే ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ప్లస్ డెల్టా RH వాల్యూ, ఈ రెండు కంబైన్ అయితే థర్మోకెమికల్ ఈక్వేషన్. సో ఇది ఇంక్లూడ్ చేసే థర్మోకెమికల్ ఈక్వేషన్. మామూలుగా రియాక్షన్ రాసిస్తే కెమికల్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే డెల్టా RH వాల్యూ మనం ఇంక్లూడ్ చేసినామో that comes under thermochemical equation. So C2H5OH plus 3O2 gives rise to 2CO2 plus 3H2O. This is an example for combustion reaction. Combustion ante burning in presence of oxygen is called combustion reaction. So ethanol burns in presence of oxygen gives CO2 carbon dioxide and H2O water. So this reaction is an example for combustion of ethanol. ఓకే, సో వాల్యూ ఎంత -1367 కిలోజౌల్ పర్ మోల్. మనకి ఈ డెల్టా RH వాల్యూ ఎలా వస్తుంది? ఫార్మేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ ఫార్మేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఫార్మేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ రియాక్టెంట్స్, అంతే కదా. సో ప్రతి కాంపౌండ్కి ఒక ఫార్మేషన్ ఎంథాల్పీ వాల్యూ ఉంటుంది. సో C2H5OHకి ఒక ఫార్మేషన్ ఎంథాల్పీ వాల్యూ ఉంటుంది, O2కి ఒక ఫార్మేషన్ ఎంథాల్పీ వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒక టేబుల్లో ఇచ్చారు టెక్స్ట్ బుక్లో, మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తారు. సో CO2కి ఒక ఫార్మేషన్ ఎంథాల్పీ వాల్యూ ఉంటుంది, H2Oకి ఫార్మేషన్ ఎంథాల్పీ వాల్యూ ఉంటుంది. సో మనం ఈ ప్రొడక్ట్స్ని యాడ్ చేసి ప్రొడక్ట్స్లోంచి రియాక్టెంట్స్ని మైనస్ చేస్తే మనకి డెల్టా RH మైనస్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1367 కిలోజౌల్ పర్ మోల్. ఓకే, సో మనకి ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది. So minus 1367. So this negative sign indicates the reaction is an exothermic reaction. So combustion reaction is an exothermic reaction. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ బయటకు వచ్చిందో ఆ రియాక్షన్ ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఆ రియాక్షన్లో డెల్టా RH వాల్యూ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటే ఎండోథర్మిక్ రియాక్షన్. ఇఫ్ డెల్టా RH మైనస్ వాల్యూ ఈజ్ పాజిటివ్ దెన్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. Okay, so important conventions regarding thermochemical equation. Important conventions regarding and important rules that we have to follow while dealing with thermochemical equations. First, the coefficients in a balanced thermochemical equation refer to the number of moles of reactants and products involved in the reaction. So for example, For example, 2A plus 3B gives rise to 3C plus 4D. సో ఈ రియాక్షన్లో ఈ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో 2, 3, 3, 4 ఈ కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇండికేట్ చేస్తాయి, బట్ నాట్ మాలిక్యూల్స్. దిస్ కోఎఫిషియెంట్స్ ఇండికేట్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో అదే ఫస్ట్ పాయింట్లో చెప్పిన విషయం. అండ్ సెకండ్ పాయింట్, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ డెల్టా RH రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ స్పెసిఫైడ్ బై అన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ B గివ్స్ రైస్ టు C ప్లస్ D. డెల్టా RH వాల్యూ 20 కిలోజౌల్ పర్ మోల్ అనుకున్నాం. So numerical value of delta RH refers to the number of moles of substances specified by an equation. So ఈ ఈక్వేషన్ కి డెల్టా RH వాల్యూ 20 కిలోజౌల్ పర్ మోల్. సో నేను ఈ రియాక్షన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? 2A ప్లస్ 2B గివ్స్ రైస్ టు 2C ప్లస్ 2D. అప్పుడు ఏమవుతుంది? డెల్టా RH వాల్యూ కూడా మారిపోతుంది. 20 into 2 that is equal to 40 కిలోజౌల్ పర్ మోల్.
ఓకేనా. సో అదే సెకండ్ పాయింట్. సో మనం ఏ మార్పు అయితే రియాక్షన్లో చేస్తామో ఆ రియాక్షన్ని బై 2 చేస్తామా ఇంటూ 2 చేస్తామా ఏమైనా చేయొచ్చు. అది చేసినప్పుడు ఏమవుతుంది, డెల్టా ఆర్హెచ్ వాల్యూ కూడా మారిపోతూ ఉంటుంది. సో మనం రియాక్షన్లో ఏ మార్పు చేసామో అంటే బై 2 చేసినా ఇంటూ 2 చేసినా డెల్టా ఆర్హెచ్ వాల్యూ కూడా ఇంటూ 2 ఆర్ బై 2 చేయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే వెన్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ రివర్స్డ్, when a chemical equation is reversed, the value of delta RH is reversed in sign. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రియాక్షన్ ఉంది, ఫార్మేషన్ ఆఫ్ అమోనియా, దట్ ఈస్ N2 plus 3H2 gives rise to 2NH3. సో ఈ రియాక్షన్కి సమ్ డెల్టా RH వాల్యూ -91.8 కిలోజౌల్ పర్ మోల్. ఓకేనా. ఈ ఈక్వేషన్ రివర్స్ కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కదా. 2NH3 gives rise to N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్. సో ఇలా ఈక్వేషన్ని రివర్స్ చేసినప్పుడు ఏమవుతుందంట, డెల్టా RH వాల్యూ రివర్స్ అయిపోతుంది, అంటే సైన్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది, డెల్టా RH వాల్యూ పాజిటివ్ అవుతుంది, 91.8 కిలోజౌల్ పర్ మోల్. ఓకే. సో అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్. ఒక రియాక్షన్ని రివర్స్ చేసామనుకోండి, రివర్స్ చేసినప్పుడు డెల్టా RH వాల్యూ కూడా రివర్స్ అవుతుంది, అంటే సైన్లో చేంజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ థర్డ్ పాయింట్. నెక్స్ట్, హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. Hess law of constant heat summation. If a reaction takes place in several steps, then its standard reaction enthalpy is the sum of the standard enthalpies of intermediate reactions into which the overall reaction may be divided at the same temperature. So simple ga cheppali ante reaction enthalpy is equal to sum of the standard enthalpies of the intermediate reactions. So the standard reaction enthalpy is the sum of standard enthalpies of the intermediate reaction. Okay na. So Hess law ante enti, oka reaction తీసుకున్నాం అనుకోండి, ఆ రియాక్షన్ కి ఎంతో కొంత డెల్టా RH వాల్యూ, రియాక్షన్ ఎంథాల్పీ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A plus B gives rise to C. దీనికి ఎంతో కొంత సమ్ డెల్టా RH వాల్యూ ఉంటుంది, 20 కిలోజౌల్ పర్ మోల్ అనుకున్నాం. ఓకేనా. సో ఈ రియాక్షన్ ఇలా జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా ఈ రెండు కంబైన్ అయ్యి C ప్రోడక్ట్ని ఫామ్ చేయవు. సో మధ్యలో చాలా ఇంటర్మీడియట్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అన్నీ కంబైన్ అయ్యి ఫైనల్గా మనకి C ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయి. సో ఈ టోటల్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ వాల్యూ ఏమవుతుంది అట, సో మళ్ళీ మధ్యలో ఏమవుతుంది, B gives rise to some D plus E. సో D plus E gives rise to C. ఇవి ఇంటర్మీడియట్ రియాక్షన్స్. ఓకేనా. ఇవి ఇంటర్మీడియట్ రియాక్షన్స్. ఓకే. సో ఈ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అన్నవి వీటికి ఎంతో కొంత స్టాండర్డ్ ఎంథాల్పీ వాల్యూ వస్తుంది. సో ఈ రియాక్షన్ ఎంథాల్పీ వాల్యూ డెల్టా RH1 అనుకుంటే ఈ డెల్టా RH2. సో ఇది ఒక 10 జౌల్ ఉందనుకోండి, 10 లేదా 15 కిలోజౌల్, ఇది 5 కిలోజౌల్. సో ఈ రెండింటి సమ్ము దేనికి ఈక్వల్ అవుతుంది, డెల్టా RH వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈ సమ్ ఆఫ్ స్టాండర్డ్ ఎంథాల్పీస్ ఆఫ్ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ విల్ బి ఈక్వల్ టు ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఎ రియాక్షన్. ఓకే. సో అంటే ఏమని రాయొచ్చు, డెల్టా RH మైనస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా RH1 ప్లస్ డెల్టా RH2 ప్లస్ డెల్టా RH3 అండ్ సో ఆన్. ఓకే. సో ఇక్కడ రెండు రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, డెల్టా RH మైనస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా RH1 ప్లస్ డెల్టా RH2. ఓకే, అంతే కదా. సో ఈ రియాక్షన్ ఎంథాల్పీ ఏమవుతుంది, ఇండివిజువల్ రియాక్షన్ ఎంథాల్పీ వాల్యూస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇదే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, A నుంచి Bకి డెల్టా RH వాల్యూ ఉంటుంది. డెల్టా RH వాల్యూ ఏంటంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్
ప్రోడక్ట్ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు మనకి ఎనర్జీ చేంజ్ ఉంటుంది. ఆ ఎనర్జీ చేంజ్, ఆ హీట్ ఎనర్జీ చేంజ్ని మనం రియాక్షన్ ఎంథాల్పీ అని అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ స్టాండర్డ్ రియాక్షన్ ఎంథాల్పీ డెల్టా ఆర్హెచ్. ఇది ఏ నుంచి బీగా కన్వర్ట్ అవ్వడానికి ఒక ఫస్ట్ వే. ఏ నుంచి బీగా కన్వర్ట్ అవ్వడానికి ఫైనల్ ప్రోడక్ట్ బి. ఏ నుంచి డైరెక్ట్గా బీకి కన్వర్ట్ అయిపోవచ్చు, దట్ ఈస్ ఫస్ట్ వే. అలాగే ఏ సిగా కన్వర్ట్ అయ్యి డిగా కన్వర్ట్ అయ్యి ఫైనల్గా బీగా కన్వర్ట్ అవ్వచ్చు, అది సెకండ్ వే. సో ఏ గివ్స్ రైస్ టు సి ప్లస్ డి, that gives rise to B. That will give the product B. So this is second way. Okay, so this is second way. సో ఈ రెండు రకాలుగా రియాక్షన్ జరగచ్చు. సో అన్ని రియాక్షన్స్ ఒకటే రియాక్టెంట్ డైరెక్ట్గా ప్రొడక్ట్గా కన్వర్ట్ అయిపోవాలని రూల్ ఏం లేదు. సో ఇలా ఇంటర్మీడియట్ రియాక్షన్స్ జరిగినప్పుడు వాటి రియాక్షన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రియాక్షన్ ఎంథాల్పీకి ఈక్వల్ అవుతుంది. అదే మనకి హెస్ లా చెప్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. డెల్టా RH వాల్యూ మనం కనుక్కోవాలి. సో రియాక్షన్ స్టాండర్డ్ రియాక్షన్ ఎంథాల్పీ వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఇది రాద్దాము. ఇక్కడ డెల్టా RH మైనస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా RH1 ప్లస్ డెల్టా రియాక్షన్ ఎంథాల్పీ ప్లస్ డెల్టా RH2 ప్లస్ డెల్టా RH3 అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్కి వచ్చేద్దాం. సి గ్రాఫైట్ అంటే సాలిడ్ ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. మనకి ఇది మెయిన్ రియాక్షన్, ఇది క్వశ్చన్ రియాక్షన్. ఈ రియాక్షన్ స్టాండర్డ్ ఎంథాల్పీ మనం కనుక్కోవాలి. సో ప్రతి కాంపౌండ్కి మనకి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ పాయింట్ క్లియర్గా ఉంటుంది కదా. సో మనకి ప్రతి కాంపౌండ్కి స్టాండర్డ్ ఎంథాల్పీ వాల్యూస్ ఉంటాయి. సో రియాక్షన్ ఎంథాల్పీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ సమ్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ రియాక్షన్ డైరెక్ట్గా జరగకుండా కొన్ని ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ద్వారా జరుగుతుంది. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి? C ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. సో ఈ రియాక్షన్ డైరెక్ట్గా CO ఫామ్ చేయకుండా ఏం ఫామ్ అవుతుంది? C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ CO డైరెక్ట్గా ఫామ్ అయ్యే రియాక్షన్ ఇది. ఓకేనా? సో దీని డెల్టా RH వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి కార్బన్ ప్లస్ హాఫ్ O2 డైరెక్ట్గా CO అవ్వకుండా, డైరెక్ట్గా కార్బన్ మోనాక్సైడ్గా ఫామ్ అవ్వకుండా మనకి ఇంటర్మీడియట్ CO2 ద్వారా రియాక్షన్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ CO2 అంటే ఎలా రియాక్షన్ జరుగుతుంది? C ప్లస్ O2 గివ్స్ రైస్ టు ది సాలిడ్, ది గ్యాస్ CO2. ఇది ఒక రియాక్షన్. సో ఈ రియాక్షన్ డెల్టా RH వాల్యూ ఎంత? మైనస్ 393 కిలోజౌల్ పర్ మోల్. ఓకేనా? సో ఇంకో రియాక్షన్ ఉంది. CO2 గివ్స్ రైస్ టు CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO2. సో ఈ ఈక్వేషన్కి డెల్టా RH వాల్యూ ఎంత? మైనస్ 283 కిలోజౌల్ పర్ మోల్. సో ఈ సెకండ్ రియాక్షన్ని మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఈ సెకండ్ రియాక్షన్ మనం ఎలా రాసుకోవచ్చు? CO2 గివ్స్ రైస్ టు హాఫ్ CO ప్లస్ హాఫ్ O2. సో ఎప్పుడైతే రియాక్షన్ని రివర్స్ చేసామో డెల్టా RH వాల్యూ ఏమైపోతుంది? సైన్ పాజిటివ్ అయిపోతుంది. నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ఓకేనా? సో మనం ఈ రియాక్షన్ని ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అనుకోవచ్చు కదా. ఓకే, సో ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అనుకుంటే సో మనం ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. C ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. CO2 గివ్స్ రైస్ టు CO ప్లస్ హాఫ్ O2. ఓకేనా? సో మనకి ఫైనల్ ప్రొడక్ట్స్ ఏం మిగిలే చూద్దాం.
కార్బన్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ ఏంటి హాఫ్ O2 ప్లస్ హాఫ్ O2 అంతే కదా 1 O2 అంటే. సో ఇక్కడ హాఫ్ O2 ఇక్కడ హాఫ్ O2 క్యాన్సిల్. ఇక్కడ CO2 ఉంది CO2 క్యాన్సిల్ అంతే కదా. సో ఆరో మార్క్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఒకే వాల్యూస్ ఉంటావు మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO. ఫైనల్ రియాక్షన్ ఏంటి C ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO అంతే కదా. ఇప్పుడు ఈ రియాక్షన్ అంతా కంబైన్ చేసి రాసామనుకోండి ఎలా రాస్తాం C ప్లస్ హాఫ్ O2 ప్లస్ హాఫ్ O2 ప్లస్ C ప్లస్ CO2 gives rise to CO2 plus CO plus half O2. ఇదే కదా టోటల్ రియాక్షన్ అంతా కలిపితే ప్లస్ చేస్తే మనకి ఏంటంటే క్యాన్సిల్ అయిపోతే రియాక్టెంట్లో ప్రొడక్ట్స్లో కామన్గా ఉన్న క్యాన్సిల్ చేయొచ్చు కదా CO2 ఫైనల్ రియాక్షన్ ఏంటి C ప్లస్ హాఫ్ O2 gives rise to CO. ఇది ఫైనల్ రియాక్షన్ ఓకేనా. సో ఇదే కదా మనకి కనుక్కోమన్న రియాక్షన్. ఇప్పుడు డెల్టా RH వాల్యూ ఏంటి. సో ఈ డెల్టా RH వాల్యూ ప్లస్ ఈ డెల్టా RH వాల్యూ కంబైన్ చేస్తే మనకి ఈ రియాక్షన్ స్టాండర్డ్ ఎంథాల్పీ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏమవుతుంది -393. సో -393 ప్లస్ 283 కలిపితే మనకి ఎంత వస్తుంది -110.5 కిలోజౌల్ పర్ మోల్. -110.5 కిలోజౌల్ పర్ మోల్. సో ఈ రియాక్షన్ తాలూకా వాల్యూ ఎంత డెల్టా RH వాల్యూ ఫర్ దిస్ రియాక్షన్ విల్ బి -110.5 కిలోజౌల్ పర్ మోల్. సో అర్థమైంది కదా ఎలా చేసామో. కొన్ని ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని రియాక్షన్స్కి. సో ఆ ఇంటర్మీడియట్ వాల్యూస్ అన్నీ సమ్ చేస్తే మనకి మెయిన్ రియాక్షన్ తాలూకా స్టాండర్డ్ ఎంథాల్పీ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ హెస్ లా. Next, enthalpies for different types of reactions. Enthalpies for different types of reactions. First one, standard enthalpy of combustion. Combustion reaction ante enti? Burning in presence of oxygen. Manam already discuss cheskunnam. So standard enthalpy of combustion is defined as the enthalpy change per mole of a substance when it undergoes combustion and all the reactants and products being in their standard states at the specified temperature. Okay, so standard enthalpy of combustion, the enthalpy change per mole of a substance when it undergoes combustion and all the reactants and products being in their standard states at the specified temperature. So C4H10 plus 13/2 O2. C4H10 అంటే బ్యూటేన్. సో ఇది మనకి గ్యాస్ సిలిండర్లో ఉంటుంది. సో బ్యూటేన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. ఈ కంబషన్ వాల్యూ ఏంటి రియాక్షన్కి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ -2658 కిలోజౌల్ పర్ మోల్. సో ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అంటే కంబషన్ జరిగినప్పుడు మనకి ఉన్న ఎంథాల్పీ వాల్యూ ఇది ఓకేనా కంబషన్ రియాక్షన్ జరిగినప్పుడు. సో అలాగే ఇంకొక రియాక్షన్ C6H12O6 గ్లూకోజ్ ప్లస్ 6O2 gives rise to 6CO2 plus 6H2O. ఇది మనకి మన బాడీలో గ్లూకోజ్ అన్నది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ H2O ఫామ్ చేస్తుంది. సో మన బాడీలో కూడా కంబషన్ రియాక్షన్ అంటే హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో డెల్టా CH ఈజ్ ఈక్వల్ టు -2802 కిలోజౌల్ పర్ మోల్. నెక్స్ట్ వన్ ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్. యాటమైజేషన్ అంటే ఒక్క మాలిక్యూల్ అన్నది యాటమ్ కింద విడిపోవడం. సో అలా విడిపోతున్నప్పుడు మనకి జనరేట్ అయిన హీట్నే ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అంటాం. సో ద ఎంథాల్పీ చేంజ్ ఆన్ బ్రేకింగ్ 1 mole ఆఫ్ బాండ్స్ కంప్లీట్లీ టు అబ్టైన్ ఆటమ్స్ ఇన్ ద గ్యాస్ ఫేజ్. సో అర్థమైంది కదా, ఒక్క మోల్ ఆఫ్ H2 అనేది HH 2 ఆటమ్స్గా విడిపోవడాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అంటాం. సో ఈ రియాక్షన్కి ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ వాల్యూ ఎంత 435 కిలోజౌల్ పర్ మోల్. సో ఇన్ కేస్ ఇది మోనో అటామిక్ మాలిక్యూల్ అంటే రెండు కూడా సేమ్ ఆటమ్స్. సో ఆ మాలిక్యూల్ మనం మోనో అటామిక్ మాలిక్యూల్ అంటాం.
డయాటామిక్ మాలిక్యూల్ అంటే ఒక మాలిక్యూల్ రెండు వేరు వేరు ఆటమ్స్ నుంచి ఫామ్ అయిందంటే ఆ మాలిక్యూల్ని మనం డయాటామిక్ మాలిక్యూల్ అంటాం. సో CH4 is an example for diatomic molecule. CH4 gas gives rise to C+4H. మీథేన్ అన్నది కార్బన్ ప్లస్ హైడ్రోజన్గా విడిపోయింది. ఈ రియాక్షన్కి డెల్టా హెచ్ వాల్యూ ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ 1665 kJ/mol.